హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే మీకు నేను కాలీఫ్లవర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ ఇష్టపడని పిల్లలు కూడా ఇలా గనక చేసి పెట్టారంటే మంచిగా తినేస్తారనమాట. అలాగే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో పొద్దున ఇలా తయారు చేసి పెట్టేశారంటే వాళ్ళు బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారండి. అంత బాగుంటుంది. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, రైస్ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా మంచిగా ఉంటుందండి. అయితే చూడండి, ఇక్కడైతే నేను 1/2 కేజీ వరకు కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులోనే పసుపు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవచ్చు. అలా అయితే కొంచెం కాలీఫ్లవర్ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. అందుకని నేను ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఒక ఉల్లిపాయ, అలాగే 3 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన కాలీఫ్లవర్ని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్ళల్లోంచి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ అన్నీ వేసుకొని ముక్కలకు సరిపడినంత అన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇలా చేస్తే మనకు కాలీఫ్లవర్ అనేది క్రంచీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పకోడీలాగా ఇలా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు అనేవి మంచిగా బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు రైస్ అనేది టేస్టీగా వస్తుంది. కొంచెం కూడా పచ్చిదనం లేకుండా ఇవి మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు టమాటా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే రైస్ వేసేసుకొని అందులోకి ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని చివర్లో నిమ్మరసం పిండుకోవాలండి. అలా చేసుకున్న బాగుంటుంది. కానీ ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్లో టమాటా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇలా ఇష్టపడతారనమాట. అందుకని నేను టమాటా వేశాను. ఒక 2 టమాటాలు పండినవి తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని అంతా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, టమాటా అనేది మనకి ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి,
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నం వండుకొని చల్లారబెట్టేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అన్నం అంతా కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకు కర్రీలాగా చేసి పెడితే కలుపుకొని తినలేరు కదా బాక్స్లో. ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకు నచ్చుతుంది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చూడండి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. అలా కాలీఫ్లవర్ అంతా ఇందులోకి వేసుకొని ఇంకా అన్నాన్నంతా కూడా కిందికి మీదికి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి, సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకా చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే టేస్టీ కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు అన్ని వెజిటబుల్స్ పెట్టాలండి. అయితే వాళ్ళు ఏదైతే ఇష్టంగా తినరో ఇలా పకోడీలాగా వేసి మంచిగా రైస్లో కలిపేసి పెట్టారంటే వాళ్ళకు నచ్చుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేస్తే. చూడండి సాల్ట్ కొంచెం నాకు ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టిందండి. సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకంతా బాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అయితే మీరు మరీ క్రంచీగా తినరు మా పిల్లలు కాలీఫ్లవర్ అనుకుంటే ముందుగానే కొంచెం బాయిల్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని తర్వాత తీసి చల్లారబెట్టేసుకొని ఇంకా ఉప్పు కారం అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే కొంచెం సాఫ్ట్గా వస్తాయండి కాలీఫ్లవర్ అనేవి. ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నామంటే మంచిగా క్రంచీగా ఉంటాయన్నమాట. కాలీఫ్లవర్లో కూడా పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. చాలా మంచిది హెల్త్కి. ఇది సీజన్లోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అయితే పురుగులు అవి ఉంటాయండి, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా ఉంచేసారంటే పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి, మీద డస్ట్ కూడా అంతా వెళ్ళిపోతుంది. చూడండి టేస్టీ కాలీఫ్లవర్ రైస్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కనుక చేసి పెట్టారంటే. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.